హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం జూలై 6వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. ఇవాళ అంతర్జాతీయ సహకారోద్యమ దినోత్సవం, లేదా దీన్నే ఏమంటాము, ఇంటర్నేషనల్ అంతర్జాతీయ డే ఫర్ కోఆపరేషన్. సో ఎప్పుడు జరుపుకుంటాం? ప్రతి సంవత్సరం జూలై 6వ తేదీని ఇంటర్నేషనల్ డే ఫర్ కోఆపరేషన్ అనేసి చదువుకుంటాము. మరి 1992వ సంవత్సరంలో డిసెంబర్ 16వ తేదీన యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అన్నటువంటిది ఇంటర్నేషనల్ డే ఆఫ్ కోఆపరేటివ్స్ని ప్రతి సంవత్సరం జూలై 6వ తేదీన జరుపుకోవాలి అన్నట్టుగా డిక్లేర్ చేసిందనమాట. మరి దీని యొక్క పర్పస్ ఏంటి అంటే, ఉద్దేశం ఏంటి అంటే, కోఆపరేటివ్స్ని గ్లోబల్గా ప్రమోట్ చేయాలి. వాటి యొక్క ఎక్స్పాన్షన్ కావచ్చు, వాటి యొక్క ప్రాఫిటబిలిటీకి సంబంధించి కావచ్చు, వీటికి కావాల్సినటువంటి ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేయాలన్నటువంటి లక్ష్యంతో ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ కోఆపరేటివ్స్ని మనం జరుపుకుంటూ ఉన్నాం. మరి ఇక్కడ మనం చూస్తే యునైటెడ్ నేషన్స్కి సంబంధించి కావచ్చు, లేదు అనుకుంటే కోఆపరేటివ్ మూమెంట్ ఇంటర్నేషనల్గా ఏవైతే కాంట్రిబ్యూషన్ అన్నటువంటిది చేసిందో, ఎలాంటి మేజర్ ఇష్యూస్ని ట్యాకిల్ చేస్తోందో వాటన్నింటినీ అడ్రస్ చేయటం అన్నటువంటిది ఇక్కడ ముఖ్య ఉద్దేశం అన్నమాట. అంటే గుర్తుంచుకోవాలి, ఇక్కడ గ్లోబల్ పీస్, అలాగే ఈక్వాలిటీ, ఎకనామిక్ ఎఫిషియన్సీ, ఇలాంటి వాల్యూస్ ఏవైతే ఉంటాయో కోఆపరేటివ్స్లో, వాటి గురించి అవేర్నెస్ని పెంచడం కోసం ఇది ఉద్దేశించబడింది. మరి మన భారతదేశంలో కనుక చూసుకుంటే చాలా పెద్ద కోఆపరేటివ్ మూమెంట్ మన దగ్గర జరిగింది అని చెప్పచ్చు. ప్రస్తుతం 8.5 లక్షల విలేజెస్లో ఈ కోఆపరేటివ్స్ అన్నటువంటివి ఉన్నాయి. మరి మన భారతదేశంలో ఇటు రూరల్ ఏరియాస్ కావచ్చు, అర్బన్ ఏరియాస్ కావచ్చు, వీటిలో ఒక ఇంక్లూజివ్ డెవలప్మెంట్, ఇంక్లూజివ్ గ్రోత్కి ఇవి చాలా ఉపయోగపడుతూ ఉన్నాయి. మరి దీనికి సంబంధించి మీకు అందరికీ తెలిసే ఉంటుంది, అమూల్ అన్నటువంటిది, ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ అన్నటువంటిది, అలాగే ఇఫ్కో అంటే ఏంటి, ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్స్ కోఆపరేటివ్ లిమిటెడ్ అన్నటువంటిది, నాఫెడ్ అంటాం కదా, నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అని. సో ఇవన్నీ కూడా కోఆపరేటివ్ మూమెంట్స్కి సంబంధించినటువంటివే. మరి మన భారతదేశంలో ప్యాక్స్ అంటాం, అంటే ప్రైమరీ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీస్ అనేసి. ఇవి ఏంటి అంటే కోఆపరేటివ్ సెక్టార్ని మరింతగా స్ట్రెంగ్తెన్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఫార్మర్స్ యొక్క డెవలప్మెంట్, అగ్రికల్చర్ యొక్క డెవలప్మెంట్, అలాగే రూరల్ ఏరియాస్ యొక్క డెవలప్మెంట్కి కూడా ఈ కోఆపరేటివ్ సెక్టార్ అన్నటువంటిది ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి, మన భారత రాజ్యాంగంలోని ఏ అమెండ్మెంట్ యాక్ట్ అన్నటువంటిది కోఆపరేటివ్స్కి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇచ్చింది, అలాగే కోఆపరేటివ్ సొసైటీస్ యొక్క ప్రొటెక్షన్ కోసం ఉద్దేశించబడినటువంటిది. దీనికి సంబంధించి ఎన్నవ అమెండ్మెంట్ యాక్ట్ అన్నటువంటిది కమెంట్ సెక్షన్లో మీరు చెప్పండి. అలాగే ఆర్టికల్ 43B, ఇది కూడా మనం గుర్తుంచుకోవాలి. ఆర్టికల్ 43B ఇది కూడా కోఆపరేటివ్ సొసైటీస్ యొక్క ప్రమోషన్ కోసం ఉద్దేశించబడినటువంటిది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మన ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటనకి వెళ్ళబోతున్నారు అన్నటువంటి నేపథ్యంలో, ఒకవైపు ఉక్రెయిన్ రష్యా యుద్ధం అన్నటువంటిది ఆల్రెడీ న్యూస్లో ఉంది కదా. మరి ఆ నేపథ్యంలో ఇటు రష్యాని ఒక్కదాన్ని చేసేయాలి, పక్కన పెట్టాలి అన్నటువంటి ఉద్దేశంలో ఆల్రెడీ ఇటు అమెరికా కావచ్చు, నేటోకి సంబంధించిన దేశాలు కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. మరి అలాంటి నేపథ్యంలో ఇప్పుడు మన ప్రధాని అయినటువంటి నరేంద్ర మోదీ రష్యా పర్యటనకి వెళ్ళబోతున్నారు. దాంట్లో ఆర్థిక అంశాలే కాకుండా వ్యూహాత్మకంగా కూడా చర్చలు జరిపే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మోదీ పర్యటన అన్నటువంటిది ప్రాధాన్యతని సంతరించుకుంది. మనకి ఆల్రెడీ తెలుసు ఏంటి, ఇటు రష్యాతో మనం ఆయిల్కి సంబంధించి చాలా పర్చేజెస్ అన్నటువంటివి చేస్తూ ఉన్నాం. అంతేకాదు S-400 క్షిపణుల్ని కొన్నాము, అలాగే బ్రహ్మోస్ మిసైల్స్ని డెవలప్ చేయటం జరిగింది. సో వీటన్నింటి నేపథ్యంలో ఇప్పుడు కూడా మనకి అమెరికా చాలా ఆంక్షలు పెట్టాలి అనుకుంటూ ఉన్నా కూడా మనం వాటిని అసలు లెక్క చేయట్లేదు. ఇప్పుడు మళ్ళీ ఏమవుతోంది, ఇటు మనం ఇంతకుముందు అయితే రెడ్ సీ, మెడిటరేనియన్ సీ అటునుంచి ఇప్పటిదాకా వెళ్తూ ఉన్నటువంటి ట్రేడ్ రూట్ అన్నటువంటిది ఇప్పుడు ఏమవుతోంది, చాబహార్ పోర్ట్ ద్వారా డైరెక్ట్గా రష్యాకి, మిడిల్ ఈస్ట్ త్రూ రష్యాకి వెళ్ళిపోవటానికి ఇది చాలా యూజ్ అవుతోంది. మరి ఆ నేపథ్యంలో కూడా మళ్ళీ ఇంకొకసారి ఇది వార్తల్లో ఉంది. ఇది మాత్రమే కాదు, రష్యాతో వాణిజ్య సంబంధాలు మరింతగా పెంచుకోవటానికి మనం వివిధ రకాల ఒప్పందాలు చేసుకుందాం అనుకుంటూ ఉన్నటువంటి నేపథ్యంలో కూడా మళ్ళీ అమెరికా కాట్సా చట్టం కింద మళ్ళీ ఏమైనా ఆంక్షలు విధిస్తుందా అన్నటువంటి క్వశ్చన్ మార్క్ రావటం, అయినా కూడా మనం పట్టించుకోకుండా ముందుకెళ్తూ ఉండటం. సో దీనివల్ల మన భారతదేశ విదేశాంగ విధానం అన్నటువంటిది, ఫారిన్ పాలసీ అన్నటువంటిది ఎట్లా మారబోతోంది అన్నటువంటిది ఇప్పుడు మనం చూడాలి.
అలాగే మోదీ పర్యటన తర్వాత ఏమవుతుంది అన్నటువంటిది కూడా ఆసక్తికరమైనటువంటి అంశం. ఇప్పుడు మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇవాళ వరల్డ్ జూనోసిస్ డే. వరల్డ్ జూనోసిస్ డే అంటే ప్రపంచ జూనోసిస్ దినోత్సవం అంటాము. ప్రతి సంవత్సరం మనం జూలై 6వ తేదీని జూనోసిస్ డేగా జరుపుకుంటామన్నమాట. ఎందుకని అంటే 1885వ సంవత్సరంలో మనకి లూయిస్ పాస్చర్ అన్నటువంటి ఒక ఫ్రెంచ్ బయాలజిస్ట్ ఉండేటటువంటి వారు. ఎవరు? లూయిస్ పాస్చర్. ఈయన ఏం చేశారు? రేబిస్ వ్యాధి అన్నటువంటిది ఉంటుంది కదా, కుక్క కాటు వల్ల ఎక్కువగా ఈ రేబిస్ వ్యాధి అన్నటువంటిది వస్తుంది. ఈ ర్యాబిస్కి అగెనెస్ట్గా ఫస్ట్ డోస్ ఆఫ్ వ్యాక్సిన్ని అడ్మినిస్టర్ చేసినటువంటి రోజు జూలై 6 అనమాట, 1885లో. అందుకనే మనం ప్రతి సంవత్సరం జూలై 6వ తేదీని వరల్డ్ జూనోసిస్ డేగా జరుపుకుంటాము. జూనోసిస్ డే అంటే ఏంటి? జూనోసిస్ అంటే జూనోటిక్ డిసీజెస్ ఏవైతే ఉంటాయో, అంటే మనకి యానిమల్స్ నుంచి హ్యూమన్స్కి పాస్ అయ్యేటటువంటి ఆ వ్యాధుల్నే జూనోటిక్ డిసీజెస్ అని పిలుస్తూ ఉంటాము. మరి మనం గనక చూస్తే ఇప్పుడు వచ్చేటటువంటి ఇన్ఫెక్షియస్ డిసీజెస్లో దాదాపు 60% వరకు ఇలాంటి జూనోటిక్ డిసీజెసే ఉంటున్నాయన్నట్టుగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా చెప్తోంది. మరి ఇక్కడ మనం చూస్తే యానిమల్స్ నుంచి హ్యూమన్స్కి జూనోటిక్ డిసీజ్ అన్నటువంటి వస్తుంటాయి. మరి మధ్యలో క్యారియర్స్గా బ్యాక్టీరియా, వైరస్, పారాసైట్స్, ఫంగస్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. అంటే బ్యాక్టీరియల్ జూనోసిస్ అని, వైరల్ జూనోసిస్ అనేసి, పారాసైటిక్ జూనోసిస్ అనేసి, ఫంగల్ జూనోసిస్ అనేసి ఇలాంటివన్నీ ఉంటాయి. అది కాకుండా మళ్ళీ అనిమల్ స్పీషీస్ని బట్టి కూడా, అంటే డొమెస్టిక్ యానిమల్స్ నుంచి వచ్చే జూనోసిసా లేకపోతే వైల్డ్ లైఫ్ నుంచి వచ్చే జూనోసిసా అన్నట్టుగా కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఇలా కాకుండా ట్రాన్స్మిషన్ ద్వారా కూడా, అంటే డైరెక్ట్ కాంటాక్ట్ వల్ల వచ్చే జూనోసిసా లేకపోతే వెక్టార్స్ వల్ల వచ్చే జూనోసిసా లేకపోతే వాటర్ బాండ్ జూనోసిసా, సో ఇలాగ డిఫరెంట్ కేటగిరీస్ అన్నటువంటి ఉంటాయన్నమాట. మరి ఈ ప్రివెన్షన్కి సంబంధించి చూస్తే 2030 నాటికల్లా ఈ రేబిస్ని పూర్తిగా అంతం చేయాలి అన్నట్టుగా మన భారతదేశం లక్ష్యంగా పెట్టుకుంది. దీన్ని చేరుకోవాలి అంటే ఆల్రెడీ మనకి జాతీయ ర్యాబిస్ నియంత్రణ కార్యక్రమం అన్నటువంటిది ఉంది. మరి దాన్ని చక్కగా అమలు చేయాలి. అలాగే వివిధ రకాల సెక్టార్స్ అన్నీ కొలాబరేట్ అయ్యి ఈ జూనోటిక్ డిసీజెస్ని ప్రివెంట్ చేయటం, కంట్రోల్ చేయటానికి ట్రై చేయాలి. వన్ హెల్త్ అన్నటువంటి అప్రోచ్ ఏదైతే ఉందో, ఏంటి వన్ హెల్త్ అన్నటువంటిది? హ్యూమన్ హెల్త్, అనిమల్ హెల్త్, అలాగే ఎన్విరాన్మెంటల్ సెక్టార్. సో వీటన్నింటి యొక్క కొలాబరేషన్ని ఇది చూస్తుందన్నమాట. అంతేకాదు ఈ జూనోటిక్ డిసీజెస్లో ఎర్లీ డిటెక్షన్ చేయొచ్చు, సర్వైలెన్స్ సిస్టమ్ని ప్రొవైడ్ చేయొచ్చు. దీని ద్వారా మనం ఎపిడమిక్స్ కానీ లేదంటే అవుట్ బ్రేక్స్ ఏమన్నా వస్తూ ఉన్నా వీటన్నిటిని ప్రివెంట్ చేయొచ్చు. ఎక్కువ హైజీనిక్ ప్రాక్టీసెస్ని ప్రమోట్ చేయాలి, అంటే మంచిగా హ్యాండ్ వాష్ చేసుకోవటం, ఫుడ్ సేఫ్టీ మెజర్స్ని తీసుకోవటం, యానిమల్స్ని సేఫ్గా హ్యాండిల్ చేయటం. దీనివల్ల ట్రాన్స్మిషన్ అన్నటువంటి తగ్గుతుందన్నమాట. అలాగే వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్స్ అన్నటువంటివి, పబ్లిక్ అవేర్నెస్ పెంచుకోవటం, ఎడ్యుకేషన్ని అందించటం. సో వీటన్నిటికీ సంబంధించి మనము మరింతగా ఇనిషియేటివ్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనకి నేషనల్ యానిమల్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ అన్నటువంటిది ఉంది. ఫుడ్ అండ్ మౌత్ డిసీజ్ కావచ్చు, బ్రూసెల్లోసిస్ కావచ్చు, ఇలాంటి జూనోటిక్ డిసీజెస్ని కంట్రోల్ చేయటం కోసం ఇది పనిచేస్తుంది. అలాగే మొబైల్ వెటర్నరీ యూనిట్స్ అన్నటువంటివి ఉంటాయి. యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్ అనేసి 2023లో తీసుకొచ్చారు. అలాగే ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ వన్ హెల్త్ అన్నటువంటి ప్రోగ్రామ్ కావచ్చు, వ్యాక్సినేషన్స్ అన్నటువంటివి కావచ్చు. సో ఇవన్నీ కూడా దీని కింద కవర్ అవుతాయన్నమాట. సో మనకి 2018లో కూడా ఎగ్జామ్లో అడిగారు ఏమని, ఈ లోకల్ కమ్యూనిటీ లెవెల్లో హెల్త్ ఇంటర్వెన్షన్ అన్నటువంటిది ఈ హెల్త్ ఫర్ ఆల్ అన్నటువంటిది అచీవ్ చేయడానికి చాలా ఇంపార్టెంట్, ఎక్స్ప్లెయిన్ చేయండి అన్నప్పుడు ఈ జూనోటిక్ డిసీజెస్ని కూడా ఒక కాన్సెప్ట్గా అందులో రాస్తాం. నెక్స్ట్ చూడండి, మహువా మొయిత్రా లోక్సభకి సంబంధించినటువంటి ఎంపీ. మరి ఈమె మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి అన్నట్టుగా ఎన్సీడబ్ల్యూ ఆదేశాలు ఇచ్చింది. ఎన్సీడబ్ల్యూ అంటే ఏంటి? నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్. మరి ఏమైంది ఏంటి ఇవన్నీ కూడా మనకు అక్కర్లేదు. మనకేం కావాలి? నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అన్నటువంటిది తెలియాలి. అలాగే భారతీయ న్యాయ సంహిత అన్నటువంటిది తెలియాలి. మరి నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అంటున్నాం, ఇది ఒక స్టాట్యుటరీ బాడీ. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని ఏర్పాటు చేసింది. మరి ఇది ఉమెన్కి అఫెక్ట్ అయ్యేటటువంటి అన్ని రకాల పాలసీ మ్యాటర్స్లో కూడా గవర్నమెంట్కి అడ్వైజెస్ ఇవ్వగలదు. 1992వ సంవత్సరం జనవరిలో ఇది ఎస్టాబ్లిష్ అయింది, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ యాక్ట్ అన్నటువంటి చట్టం ద్వారా. మరి దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? మన భారతదేశంలో ఉండేటటువంటి ఉమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క రైట్స్ని రిప్రజెంట్ చేస్తారు. అంతేకాదు వాళ్ళ ఇష్యూస్, వాళ్ళ కన్సర్న్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద వాయిస్ రైజ్ చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుందన్నమాట.
అలాగే వీళ్ళు డౌరీకి సంబంధించి, పాలిటిక్స్కి సంబంధించి, రిలీజియన్ కావచ్చు, ఉమెన్కి జాబ్స్లో ఈక్వల్ రిప్రజెంటేషన్ ఉండాలి అని, అలాగే లేబర్ ఎక్స్ప్లాయిటేషన్ అన్నటువంటిది అవుతుంది. ఇలాగా వివిధ రకాల టాపిక్స్ మీద క్యాంపెయిన్స్ కూడా నిర్వహిస్తూ ఉంటారు. అలాగే కొన్ని కంప్లైంట్స్ మీద ఇన్వెస్టిగేషన్స్ని కూడా వీళ్ళు చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వైలెన్స్, డిస్క్రిమినేషన్, హరాస్మెంట్, అలాగే రైట్స్ని గనక వైలేట్ చేస్తున్నారన్నప్పుడు ఇలాంటి టైమ్స్లో అవి కంప్లైంట్స్ని రిసీవ్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ కూడా చేయగలవన్నమాట. మరి ఇంకొక టాపిక్ ఏమనుకున్నాం, భారతీయ న్యాయ సంహిత BNS అంటున్నాం. ఇంతకుముందు ఇండియన్ పీనల్ కోడ్ అన్నటువంటిది ఉండేది. దాని స్థానంలో ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత అన్నటువంటిది అమల్లోకి వచ్చింది. ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? జూలై 1 నుంచి అమల్లోకి వచ్చింది. మరి ఇందులో ఉన్నటువంటి సెక్షన్ 79 ప్రకారం ఈమె మీద FIR నమోదు చేయాలి, కఠిన చర్యలు తీసుకోవాలి అంటున్నారు. మరి ఏమైంది ఇక్కడ అంటే, ఈమె ఒక వ్యక్తి గొడుగు పడుతున్నటువంటి వీడియోను పోస్ట్ చేసిన తర్వాత దాని మీద కొన్ని కామెంట్స్ చేశారు. అవి కరెక్ట్గా లేవు, అభ్యంతరకరంగా ఉన్నాయి, కాబట్టి ఈమె మీద FIR ఫైల్ చేయండి అన్నట్టుగా ఇక్కడ చెప్పారనమాట. మరి దీంతో పాటు ఇంకొక రెండేంటి, CRPC కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ లేదా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అంటాం. దీని స్థానంలో భారతీయ నాగరిక సురక్షా సంహిత అన్నటువంటి తీసుకొచ్చారు. అలాగే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో ఏం తీసుకొచ్చారు, భారతీయ సాక్ష్య అధినియం లేదా భారతీయ సాక్ష్య సంహిత అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. నెక్స్ట్ చూడండి, టీమిండియా స్టార్ ఆల్రౌండర్ అయినటువంటి హార్దిక్ పాండ్యా. ఈయన ICC T20 ఆల్రౌండర్ ర్యాంకింగ్స్లో మొదటి స్థానంలో నిలిచారు. అలా ఈ ఘనత సాధించినటువంటి తొలి భారత ఆటగాడిగా కూడా ఇతను నిలిచారనమాట. ఇంతకుముందు శ్రీలంక ఆల్రౌండర్ అయినటువంటి సరంగ, ఈయన కూడా 222 పాయింట్లే సాధించినప్పటికీ కూడా చాలా మైన్యూట్ డిఫరెన్స్తో అతన్ని వెనక్కి నెట్టి హార్దిక్ పాండ్యా మొదటి స్థానంలోకి వచ్చారు. మూడవ స్థానంలోకి వచ్చేసరికి మార్కస్ స్టాయినిస్, ఆస్ట్రేలియాకి సంబంధించినటువంటి వ్యక్తి, ఇతను 3వ స్థానంలో ఉన్నారనమాట. నెక్స్ట్ చూడండి, ప్రతిష్టాత్మకమైనటువంటి విశ్వంబర డాక్టర్ C. నారాయణ రెడ్డి జాతీయ సాహిత్య పురస్కారానికి 2024 గాను తమిళ రచయిత్రి సరస్వతి సమ్మాన్ పురస్కార గ్రహీత అయినటువంటి శివశంకరి ఈమె ఎంపికవ్వటం జరిగింది. మరి ఈ పురస్కారం కింద మనం చూస్తే 5 లక్షల రూపాయల నగదు బహుమతి, జ్ఞాపిక, శాల్వా ఇవన్నీ ఇస్తారనమాట. జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్, ఈయన జూలై 4వ తేదీన 3వసారి ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది. మనం చూస్తే 2013లో తొలిసారి అతి చిన్న వయసులో జార్ఖండ్కి ఈయన ముఖ్యమంత్రి అయ్యారు. 2019లో మళ్ళీ, ఇప్పుడు మనం చూస్తే ఈయన జైలుకి వెళ్ళారనమాట. మరి ఆ నేపథ్యంలో చంపాయి సోరెన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మళ్ళీ ఇప్పుడు ఈయన బయటకు వచ్చిన తర్వాత చంపాయి సోరెన్ మళ్ళీ అతని పదవికి రాజీనామా చేసి మళ్ళీ హేమంత్ సోరెన్ని ముఖ్యమంత్రిని చేశారనమాట. ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ సీనియర్ అధికారి అయినటువంటి ధీరేంద్ర K. ఓజా, ఈయన 2024 జూలై 4వ తేదీన కేంద్ర ప్రభుత్వ ముఖ్య అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. అలాగే 1990 బ్యాచ్ అధికారి అయినటువంటి ధీరేంద్ర, ఈయన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో PIBకి ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు తీసుకోవటం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, బ్రిటన్లో ఎన్నికలు అన్నటువంటివి జరిగాయి. అందులో కన్జర్వేటివ్ పార్టీ అంటే రిషి సునాక్కి సంబంధించినటువంటి పార్టీ ఓటమి పాలైంది. కేవలం 121 సీట్లు మాత్రమే సంపాదించుకున్నారు. మరి ఈసారి లేబర్ పార్టీ 412 స్థానాల్లో విజయాన్ని సాధించి ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. సో బ్రిటన్ ప్రధానిగా ఇప్పుడు కీర్ స్టార్మర్ ఈయన బాధ్యతలు స్వీకరించబోతున్నారు. దాదాపు 14 ఏళ్ల తర్వాత మళ్ళీ కన్జర్వేటివ్ పార్టీ కాకుండా వేరే పార్టీ అన్నటువంటిది అధికారంలోకి రాబోతోంది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, 2014వ సంవత్సరంలో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అన్నటువంటిది వచ్చింది. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ నుంచి కొత్త రాష్ట్రంగా తెలంగాణ అన్నటువంటిది ఆవిర్భవించింది. మరి ఆ నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తయిపోయినా కూడా ఇప్పటికీ ఆస్తుల విభజన, బకాయిల చెల్లింపు, వీటి మీద ఇంకా కూడా సమస్యలు అన్నటువంటివి అలాగే కొనసాగుతూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం చూస్తే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో షెడ్యూల్ 9కి సంబంధించి అలాగే షెడ్యూల్ 10కి సంబంధించి కొన్ని సంస్థలు అన్నటువంటి విభజించారు. మరి వాటిలో ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. ఇక్కడ మనం గమనిస్తే షెడ్యూల్ 9లోకి వచ్చేసరికి మొత్తం 91 సంస్థలకి సంబంధించి ఆస్తులు ఎలా ఉన్నాయి, అప్పులు ఎలా ఉన్నాయి, నగదు నిల్వలు ఎలా ఉన్నాయి, వీటి యొక్క పంపిణీ ఎలా ఉండాలి అన్నట్టుగా షెడ్యూల్ 9 చెప్తుంది. అందులో దాదాపు 68 సంస్థలకు సంబంధించిన పంపిణీలకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. కానీ మిగతా 23 సంస్థలు ఏవైతే ఉన్నాయో వీటి మధ్య 2 రాష్ట్రాలకి ఒక అభిప్రాయం అన్నటువంటిది కుదరట్లేదు. అలాగే షెడ్యూల్ 10లోకి వచ్చేసరికి మొత్తం 142 సంస్థలు ఉన్నాయి.
అందులోకి వచ్చేసరికి ఇటు తెలుగు అకాడమీ కావచ్చు, తెలుగు యూనివర్సిటీ కావచ్చు, అంబేద్కర్ యూనివర్సిటీ కావచ్చు, ఇలాంటి 30 సంస్థలకి సంబంధించి ఇంకా విభేదాలు అన్నటువంటివి జరుగుతూనే ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది? షీలా బిడే కమిటీ, షీలా బిడే అన్నటువంటి కమిటీని ఏర్పాటు చేయటం జరిగింది. ఈ అప్పులు, ఆస్తులు, నగదు నిల్వలు వీటికి సంబంధించిన పంపిణీ గురించి. కానీ ఇప్పటికీ ఇవి ఖరారవ్వట్లేదు. విద్యుత్ సంస్థలకి సంబంధించి చెల్లించాల్సినటువంటి నిధుల మీద కూడా ఇంకా వివాదాలు అన్నటువంటివి జరుగుతూ ఉన్నాయి. మరి ఆ నేపథ్యంలోనే ఇప్పుడు మళ్ళీ మీటింగ్ అన్నటువంటిది జరగబోతోంది. మరి ఇప్పుడైనా ఏదైనా కొలిక్కొస్తుందా అన్నటువంటి నేపథ్యంలో ఈ ఆర్టికల్ని మనం చదువుకుంటున్నాం. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. హైదరాబాద్కి అలాగే అమరావతికి మధ్య కొత్త ఎక్స్ప్రెస్ వే రాబోతోంది. దీనివల్ల 60 నుంచి 70 కిలోమీటర్ల దూరం తగ్గే అవకాశం కనపడుతుంది. మనం చూస్తే 189 కిలోమీటర్ల పొడవైనటువంటి అమరావతి ఔటర్ రింగ్ రోడ్, అలాగే హైదరాబాద్ అమరావతి మధ్య కొత్త ఎక్స్ప్రెస్ వే, ఇలాంటి రహదారుల ప్రాజెక్టులకి కేంద్ర ప్రభుత్వం అన్నటువంటిది ఓకే చెప్పిందనమాట. మరి ఇప్పుడు గమనిస్తే అమరావతి హైదరాబాద్ మధ్య 201 నుంచి 220 కిలోమీటర్ల పొడవున ఈ రహదారి అన్నటువంటిది రాబోతుంది. ఇది గనక వస్తే ఇప్పుడు హైవే మీద ఒత్తిడి అన్నటువంటిది తగ్గుతుంది. అలాగే ఈ రెండు ప్రాంతాల మధ్య దూరం అన్నటువంటిది కూడా తగ్గుతుంది. అలాగే హైదరాబాద్కి బెంగళూరుకి మధ్య ఉండే ఈ NH44 ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు 4 వరుసలు ఉంటే దాన్ని 12 వరుసలు చేయబోతున్నారు. ఈ 2 మెట్రో వాహనాల మధ్య రద్దీని, భవిష్యత్ అవసరాలని దృష్టిలో పెట్టుకుని 12 వరుసలుగా విస్తరించబోతున్నారు. మరి ఇలా గనక గమనిస్తే ఇటు కర్ణాటక, ఇటు తెలంగాణకి పారిశ్రామికంగా ఈ రహదారి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ చూడండి. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారిగా సుదర్శన్ రెడ్డి. ఏ రాష్ట్రానికి? తెలంగాణ రాష్ట్రానికి ముఖ్య ఎన్నికల అధికారిగా సి సుదర్శన్ రెడ్డి ఈయనను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసిందన్నమాట. నెక్స్ట్ చూడండి. సెంట్రల్ బ్యాంక్ నిధుల నిర్వహణకి సంబంధించినటువంటి కంటింజెంట్ రిస్క్ బఫర్ని భారతీయ రిజర్వ్ బ్యాంక్ 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇటీవల ఎంత శాతానికి పెంచింది అంటే 6.5%. ఏంటి కంటింజెంట్ రిస్క్ బఫర్ అంటే? ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్ దగ్గర తన దగ్గర ఎంత స్థాయిలో మిగులు నిధులను ఉంచుకోవాలి, కేంద్రానికి ఎంత మొత్తం మిగుల్ని బదిలీ చేయాలి అన్నట్టుగా ఒక ఫ్రేమ్వర్క్ అన్నటువంటిది ఉంటుందన్నమాట. అదే కంటింజెంట్ రిస్క్ బఫర్ అన్నటువంటిది. నెక్స్ట్ చూడండి. సింగపూర్కి చెందినటువంటి సైబర్ భద్రతా సంస్థ సైఫర్మా అన్నటువంటిది రీసెంట్గా ఒక రిపోర్ట్ ఇచ్చింది. దీని ప్రకారం అంతర్జాతీయంగా సైబర్ నేరాల బారిన పడినటువంటి దేశాల జాబితాలో 2023లో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది అంటే 80వ స్థానంలో ఉంది. ప్రపంచ తాబేలు దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున నిర్వహిస్తారు అంటే మే 23వ తేదీన. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసరికి లెటర్స్ పార్టీ అన్నటువంటిది ఈ సంవత్సరం యొక్క థీమ్. నెక్స్ట్ చూడండి. ఎంపీలుగా అమృత్పాల్ అలాగే షేక్ అబ్దుల్ రషీద్ వీళ్ళిద్దరూ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఇక్కడ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ అనమాట. అమృత్పాల్ ఏమో ఖలిస్తానికి సంబంధించినటువంటి అనుకూలవాది, అలాగే వారిస్ పంజాబ్ దేకే అధిపతి కూడా. అలాగే షేక్ అబ్దుల్ రషీద్ ఈయనేమో కశ్మీరీ నాయకుడు. అంతేకాదు ఉగ్రవాదులకి నిధుల్ని పంపిణీ చేస్తున్నారన్నటువంటి కేసులో ఇతను జైల్లో ఉన్నారు. అమృత్పాల్ కూడా ఖలిస్తాన్కి సంబంధించి అతను కూడా జైల్లో ఉన్నారు. కానీ వీళ్ళిద్దరూ కూడా స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచి ఇప్పుడు పార్లమెంట్లోకి రావటం జరిగింది. ఎంపీలుగా వీళ్ళిద్దరూ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. నెక్స్ట్ చూడండి. మన దేశంలో ఆయుధాల ఉత్పత్తి అన్నటువంటిది పెరిగింది, రికార్డు స్థాయికి చేరింది అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. మనకి మేక్ ఇన్ ఇండియా అన్నటువంటి కార్యక్రమం ఉందా? మరి దీంట్లో 2022-23లో మన దేశంలో ఆయుధ ఉత్పత్తి విలువ 1,08,684 కోట్లుంటే 2023-24లో అది 16.8% పెరిగి దాదాపు 1.27 లక్షల కోట్లకి ఇది చేరింది అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. మనం గమనించాలి. ఇప్పుడు ఆయుధ ఉత్పత్తుల విలువలో 79.2% ఓన్లీ ప్రభుత్వ రంగ ఆయుధ పరిశ్రమలు, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు ఉత్పత్తి చేశాయి. ప్రైవేట్ రంగం వాటా కేవలం 20.8% మాత్రమే. నెక్స్ట్ చూడండి. స్థానిక సంస్థలకి సంబంధించి ఇక్కడ 6 క్వశ్చన్స్ ఇవ్వటం జరిగింది. ఒక్కసారి మీరు ఆన్సర్లు ట్రై చేయండి వీటికి. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.